గతంలో స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈసారి మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తారు అనుకుంటున్నారా? ప్రజల కోసం నేను పోరాడినా, ప్రజల కోసం నేను అప్పటి నుంచి ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నా. మీరు ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న సందర్భంలో ప్రజలు మీతో ఎలాంటి సమస్యలు చెప్తా ఉన్నారు? మేమేం అడుగుతలేము కదా, ఇదే అడుగుతున్నాం కదా, ఇవి కూడా చేయకపోతే మా వాడకు రారు అది అని చాలా బాగా బాధపడుతున్నారు అన్న. మేము వాళ్ళకి మాట ఇచ్చినామన్న 100% మీకు అందరికీ ఏదున్నా నేను అండగా ఉంటా అన్న. డివిజన్లో ఏం కష్టాలు ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నేను అండగా ఉండి కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నాను అన్న. చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ సమస్యలన్నీ తీరిపోవాలంటే కనకలక్ష్మి గారిని గెలిపించుకుందాం, మన నేదునూరి అనిల్ కుమార్ గారిని సపోర్ట్ చేద్దాం. అనిల్ గారు ప్రతి ఒక్క దానికి వాళ్ళు అనిల్ ఎక్కడున్నావు అంటే స్పందిస్తాడు అతను. రాష్ట్ర వ్యాప్తంగా అటు మున్సిపాలిటీల్లో కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు, ఎన్నికల హడావిడి అయితే మొదలైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థులు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయమని అభ్యర్థన చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం 52వ డివిజన్ నేదునూరి కనకలక్ష్మి గారి డివిజన్లో ఉన్నాం. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం. అన్న, మీరు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు, ప్రజల నుండి మీకు ఎలాంటి రెస్పాండ్ ఉంది? అన్న, ప్రజల నుండి చాలా బాగా స్పందన ఉందన్న. ప్రజలు చాలా బాగా స్పందిస్తున్నారు. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఎట్లా అంటే డివిజన్లో మన మార్పులు ఏం రాలేదు అన్న. రోడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్ట్రీట్ లైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంటికి పోయినప్పుడల్లా అందరూ అంటారు మాకు ఈ స్ట్రీట్ లైట్ వేయలేదు అంటే గతంలో మీరు టీఆర్ఎస్కి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, మా బీజేపీకి అవకాశం ఇవ్వండి, మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి అందరికి చెప్తే అందరు చాలా బాగా స్పందిస్తున్నారు అన్న. గతంలో కూడా మీరు ఈ వార్డు నుంచి పోటీ చేసినటువంటి సందర్భం ఉంది. గతంలో స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈసారి మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తారు అనుకుంటున్నారా? అన్న 100% ప్రజలు ఈసారి నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను అన్న. ప్రజలు ఈసారి అంటే పోయినసారి కూడా దగ్గరలో ఓడిపోయాను అన్న. నాకు 500 ఓట్స్ వచ్చాయి, టీఆర్ఎస్ వాళ్ళకు 800 ఓట్స్ వచ్చాయన్న. దగ్గరలో ఓడిపోయాను అన్న నేను. ఈసారి ప్రజలందరూ నాకు అవకాశం ఇస్తా అంటున్నారు. ప్రజల కోసం నేను పోరాడినా, ప్రజల కోసం నేను అప్పటి నుంచి ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నా. ప్రజలందరూ నాకు అవకాశం ఇస్తా అంటున్నా. మీరు ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న సందర్భంలో ప్రజలు మీతో ఎలాంటి సమస్యలు చెప్తా ఉన్నారు? ప్రజలు ఏమంటున్నారంటే మేమేమన్నా అడుగుతున్నామా మిమ్మల్ని? ఏం లేదు, మాకు గల్లీలో స్ట్రీట్ లైట్ లేవు సార్, మీరే చూడండి, ఇవి డ్రైనేజెస్ చూడండి, శ్మశాన వాటిక కాడ సౌకర్యాలు లేవు, మేమేం అడుగుతలేము కదా, ఇదే అడుగుతున్నాం కదా, ఇవి కూడా చేయకపోతే మా వాడకు రారు అది అని చాలా బాగా బాధపడుతున్నారన్న. మేము వాళ్ళకి మాట ఇచ్చినామన్న. 100% మీకు అందరికీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ తీర్చామని మాట ఇచ్చామన్న. ముఖ్యంగా ఈ డివిజన్లో ఉన్న యువతకి మీరు ఎలాంటి హామీలు ఇస్తూ ఉన్నారు? యువతకు మా ప్రభుత్వం నుంచి ఏమైనా స్కిల్ డెవలప్మెంట్స్ కానీ ఏమైనా ఉన్నా, ఉద్యోగాలు కానీ మా ప్రభుత్వం నుంచి ఏమైనా ఉన్నా వాళ్ళకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. 100% వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది అన్న. కీలకంగా మహిళలకు మీరు ఏమని మాట ఇస్తున్నారు? మహిళలకు ఏదున్నా నేను అండగా ఉంటా అన్న. డివిజన్లో ఏం కష్టాలు ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నేను అండగా ఉండి కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నాను అన్న. మొత్తంగా ఈ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అంటే ప్రజలు మీ దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకొస్తా ఉన్నారు? చాలా మట్టుకు ఇవే అన్న. డ్రైనేజెస్, డస్ట్బిన్స్, అక్కడ డస్ట్బిన్స్ గత పాలకులు ఇవన్నీ చేయలేదా? చేయలేదన్న, చేయలేదు. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, చేయలేదు. చాలా బాధపడుతున్నారు అన్న. వికలాంగులకు కావచ్చు, వితంతువులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు పెన్షన్లు వస్తున్న సందర్భం ఉందా? మీ దృష్టికి ఏమైనా వస్తున్నాయా మీరు ప్రచారానికి వెళ్తుంటే? చెప్తున్నారన్న, కొందరికి రావట్లేదు అని చెప్తున్నారన్న. వాళ్ళకు కూడా హామీ ఇచ్చడం జరిగింది. అవి నేను చేస్తానని హామీ ఇచ్చడం జరిగిందన్న. చివరగా మీరు మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అందరికీ ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్న. పోయినసారి దగ్గరలో చనిపోయాను, మీకోసం నేను కష్టపడి పనిచేస్తాను, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారన్న. బండి సంజయ్ అన్నారు ఉన్నారు. కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, మాకు స్మార్ట్ సిటీ ఫండ్స్ వస్తాయన్న, మున్సిపల్ ద్వారా మేము డెవలప్ చేసుకుంటామని చెప్తున్నామన్న. 52వ డివిజన్లో కనకలక్ష్మికి మద్దతుగా మరికొంతమంది ఈ ప్రచారం చేస్తూ ఇంటింటికి వెళ్తూ ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం కలుగుతుంది. వారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది అసలు ప్రచారం ఎలా కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ప్రచారం ఎలా కొనసాగుతుంది? మీరు ఇంటింటికి వెళ్తున్న సందర్భంగా ప్రజలు ఎలాంటి సమస్యలు చెప్తా ఉన్నారు మీకు? నమస్తే అండి అందరికీ. నా పేరు ఏ తేజశ్రీ, నేను లోకల్ మహిళని.
ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయండి. మెయిన్గా రోడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్ట్రీట్ లైట్ వెలగడం లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వర్షం వచ్చిందంటే మనకు మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తాయి ఇక్కడికి, అది మెయిన్ ప్రాబ్లం ఉంది. డంప్ యార్డ్ ప్రాబ్లం ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ సమస్యలన్నీ తీరిపోవాలంటే మన నేదునూరి కనకలక్ష్మి గారిని గెలిపించుకుందాం, మన నేదునూరి అనిల్ కుమార్ గారిని సపోర్ట్ చేద్దాం, కమలం పువ్వు గుర్తుకి మన ఓటేసి గెలిపిద్దాం. అమ్మ మీరు చెప్పండి, అసలు ఈ డివిజన్లో ఎలా ఉంది? మీరు ప్రచారానికి వెళ్తున్నారు కదా, ఏం అడుగుతా ఉన్నారు ప్రజలు? మేము ప్రచారానికి వెళ్తున్నాం కాబట్టి గత 2 ప్రభుత్వాలు మనకి ఏమీ చేయలేవు. ఆల్రెడీ టీఆర్ఎస్ వాళ్ళు ఉండి కూడా 2 టర్మ్స్ చేసిండ్రు. మన ఎమ్మెల్యే కూడా ఎన్నోసార్లు వాళ్ళు చెప్పడం జరిగింది, అది ఇంత కూడా ఆయన ఏం పట్టించుకోలేదు. మన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కూడా చేద్దామని అనుకున్నారు కానీ వాళ్ళు కూడా ఎలాంటి 6 హామీలు ఇచ్చిర్రు, ఇప్పటివరకు ఎలాంటివి లేవు. మళ్ళీ ఇది చాలా వీక్ అయిన వార్డు, అంత స్లమ్ ఏరియానే ఉంది. ప్రతి దానికి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, రోడ్డు ప్రాబ్లం ఉంది, మళ్ళీ స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉంది. వర్షాలు వస్తే ఎక్కడికక్కడ ఆగిపోవడం జరుగుతుంది. వాళ్ళు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మా ఎంపీ గారు మా స్మాల్ సిటీ కింద వర్క్స్ తెస్తున్నారు కాబట్టి మా బీజేపీ మాకు వస్తే మా వర్క్స్ అన్నీ మా ఎంపీ గారు ఇస్తామన్నారు. ప్రతి వార్డులో 10 లక్షల వర్క్తో మేము అన్నీ డెవలప్ చేస్తామని ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటింటి గడప గడప చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా మంచి స్పందన ఇస్తారు. గతంలో ఇద్దరికి మేము ఇచ్చిన అవకాశం వేస్ట్ అయిపోయింది కాబట్టి మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. నాకు కూడా ఈ కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్గా ఇచ్చిండ్రు. ప్రతి వార్డులో తిరుగుతున్నాము. 9th వార్డులో తిరిగినాం, అక్కడ కూడా బాగానే స్పందన ఉంది. 41వ వార్డు తిరిగినాం, అక్కడ మంచి స్పందన ఉంది. 12వ డివిజన్లో స్పందన బాగానే ఉంది. 66వ దాంట్లో కూడా చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చినాము, 52వ వార్డులో కూడా తిరుగుతున్నాము, మంచి స్పందన ఉంది. బీజేపీకి ప్రతి ఒక్కరి మనసులో బీజేపీకి వెయ్యాలి, మనం బీజేపీ మేయర్ కావాలి, జెండా ఎగరేయాలని ప్రతి ఒక్కరికి కడుపులో ఉంది, వేస్తారని వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కొంతమంది ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు ఇంటింటికి వెళ్తా ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు బీజేపీ తరఫున, ప్రజలు ఏం అడుగుతా ఉన్నారు? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 52 డివిజన్లో నేతునూరి కనకలక్ష్మి గారు అభ్యర్థి, సపోర్ట్ బై మన అనిల్ గారు ఎందుకంటే ఇక్కడ ఆయన కొన్ని రోజుల సంది యాక్టివ్గా చాలా ప్రజలలో వాళ్ళకు విమేకమై తిరుగుతున్నాడు. ఇంకో ఆయన ఏ సమస్య అయినా అనిల్ గారు ప్రతి ఒక్క దానికి వాళ్ళు అనిల్ ఎక్కడున్నావు అంటే స్పందిస్తాడు అతను, ఎందుకంటే అంత మంచిగా ఉంది. ఆయనకు నార్మల్గా నేను కూడా తిరగడం జరుగుతుంది. అది తిరిగినప్పుడు సరే అనిల్ నీకే ఓటేస్తాం, ఎందుకంటే ఇంతవరకు టీఆర్ఎస్ ఉంది, ఇప్పటివరకు 4 సంవత్సరాలు ఇంతవరకు ఈడ ఏమీ చేయలే. పెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ శ్మశాన వాటిక ఉంది, అక్కడ చనిపోయినాక ఆడికి వచ్చిన వారికి స్నానం చేయడానికి గదులు లేవు, బాత్రూమ్ లేవు. అవి ఈసారి ఇక్కడ కనకలక్ష్మి గారికి ఓటేసి ఆయన గెలిపిస్తే అనిల్ గారు ఖచ్చితంగా హామీ ఇస్తాడు, అక్కడ ఉన్న సమస్యలన్నీ తీర్పిస్తాడు. ఇంకోటి ఇక్కడ కరెంటు సమస్య అయినా, డ్రైనేజ్ సమస్య అయినా, ఏదైనా ఇక్కడ మనకు, ఎందుకంటే సెంట్రల్ నుంచి బండి సంజయ్ అన్న గారు ఉన్నారు, ఇప్పటికే ఇక్కడ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ చాలా జరిగింది. ఇంకా ఏంటంటే మేయర్ పీఠం మనం జెండా ఎగరేస్తే ఇక్కడ ఉన్న ఇంకా ఫండ్ చాలా రిలీజ్ అయింది. మనం మేయర్ పీఠం కొట్టినామనుకో ఖచ్చితంగా ఆ ఫండింగ్ తోటి ఇంకా చాలా గల్లీలలో అన్ని ఏరియాలలో డెవలప్మెంట్ జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా బీజేపీకి ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాం. ఇక్కడ మరికొంతమంది యువత ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ప్రజలకు వెళ్తూ ఉంటే ఏమంటా ఉన్నారు ప్రజలు? ప్రజలందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు అన్న. ఎవరి దగ్గరికి పోయినా కానీ నేదునూరి అనిల్ గారు గతంలో పోటీ చేసినప్పుడు అప్పుడు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మేము వేస్తాం, సపోర్ట్ చేస్తామన్నాం. కొన్ని కారణాల వల్ల మేము దగ్గర దాకా వచ్చి కోల్పోవడం జరిగింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా పోయిన గత ప్రభుత్వం కూడా మాకేం చేయలే, అభివృద్ధి ఏం చేయలే, అట్టుగా మేము కోల్పోయినాము. ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకొని మేము అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. 100% మేము అభివృద్ధి కోరుకుంటున్నాము. యువతకి ఈసారి ఖచ్చితంగా అవకాశం ఇద్దామని ముంగడికి వెళ్దామని ప్రయత్నిస్తున్నాము. కరీంనగర్ ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు 52వ డివిజన్లో కనకలక్ష్మి గారి డివిజన్లో మేము తిరిగినాము. 7 రోజుల నుంచి కూడా మేము తిరుగుతూ ఉన్నాము. ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. గతంలో కూడా దగ్గర వరకు వచ్చి ఆగిపోవడం జరిగింది.
కావున ఈసారి ఏంటంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మేము ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాము, మేము మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే గతము 2 సార్లు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినాం, కానీ ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మేము ఓటేయాలని అనుకుంటున్నారు. చాలామంది సైలెంట్ ఓటర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కరీంనగర్ అంతా కాషాయమయమైంది, రాని మొత్తము మేయర్ బీజేపీ అవుతుంది కాబట్టి మనకు ఫండింగ్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎక్కడ వెళ్తే అక్కడ సమస్యలే ఉంది. మొత్తం 52వ డివిజన్ మొత్తము సమస్యల పుట్టలాగా మారినది. ఎందుకంటే అది చెయ్యాలని అంటే మన మేయర్ ఉండాలి. బండి సంజయ్ గారు కూడా చెప్పినారు, ఖచ్చితంగా ఎంపీ ఫండ్ నుంచి కూడా వారికి అభివృద్ధి పనులకు డబ్బులు చెల్లిస్తాం, నిధులను విడుదల చేస్తామని చెప్పినారు. కాబట్టి అందరూ కూడా మాట మీద ఉన్నారు, గెలిపడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా యువత కూడా, ఎందుకంటే మనం చూసుకుంటే యువత ఇక్కడ ఉన్నారు, ఎక్కువ మటుకు యువత. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా యువతకు చాలా స్కీమ్స్ ఉన్నాయి, అవి కూడా వీళ్ళకు ఉపయోగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించాలని అందరికీ కూడా కోరుకుంటున్నాం. భారత్ మాతాకి 52వ డివిజన్ ప్రజలకు నమస్తే. నా పేరు నేదునూరి కనకలక్ష్మి, మా అబ్బాయి పేరు నేదునూరి అనిల్. మేము బీజేపీ తరఫున బరిలో ఉన్నాము. మాకు మంచిగా ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటున్నాము. ఏవైతే అడుగుతున్నారో మేము గెలిస్తే ఆ ప్రామిస్లన్నీ నెరవేరుస్తామని తెలియజేస్తున్నాము. మొత్తంగా చూసుకోవచ్చు 52వ డివిజన్లో అయితే కేంద్ర ప్రభుత్వం అయితే మా ప్రభుత్వం ఉంది, మేము ఖచ్చితంగా ఈ డివిజన్ని అభివృద్ధి చేయగలుగుతాం, బండి సంజయ్ అన్న గారి నేతృత్వంలో మేమైతే పనిచేసి ఖచ్చితంగా డివిజన్ని అభివృద్ధి చేసే దిశగా మేము వెళ్తామని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి.